హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ దేవి. ప్రెసెంట్ డేస్లో స్క్రీన్ యూసేజ్ అనేది ప్రతి ఒక్కరికి కూడా చాలా కామన్ అయిపోయింది. ఉదయం నుంచి సాయంత్రం రాత్రి వరకు కూడా ఏదో ఒక పర్పస్ ల్యాప్టాప్, టీవీ అండ్ మొబైల్స్లో, ట్యాబ్స్లో ఉంటూనే ఉంటున్నాం. పిల్లలు లేదు, పెద్దలు లేదు, ప్రతి ఒక్కరూ స్క్రీన్ లైట్కి ఎక్స్పోజ్ అవుతూనే ఉంటున్నాము. మనం పిల్లలకి ఫుడ్ ఫీడింగ్ చేయాలన్నా మొబైల్ ఇచ్చేస్తున్నాము, పిల్లల్ని ఊరుకోబెట్టాలన్నా గేమ్స్ ఆన్ చేసి ఇచ్చేస్తున్నాము, లేదా కార్టూన్స్ ఆన్ చేసి ఇచ్చేసేస్తున్నాము. అలా పిల్లల కళ్ళు స్క్రీన్ లైట్ ఎక్స్పోజ్కి ఎఫెక్ట్ అవుతున్నాయి. అండ్ అదే సాఫ్ట్వేర్ వాళ్ళు అనుకోండి, వాళ్ళకి ఇక కర్త కర్మ క్రియ అన్నీ కూడా ల్యాప్టాపే కదా. సో వాళ్ళు కూడా హెవీగా స్క్రీన్ లైట్కి ఎక్స్పోజ్ అవుతున్నారు. అండ్ ఇంట్లో కాలక్షేపంగా బిగ్ బాస్ చూసేటోళ్ళు, ఇలా సీరియల్స్ వంటివి చూసేటోళ్ళు టీవీకి, ట్యాబ్లకి, స్మార్ట్ ఫోన్లకి ఎఫెక్ట్ అవుతున్నారు. సో ఇలా ఏదో ఒక రకంగా మన కళ్ళకి టయర్డ్నెస్ని, డ్రైనెస్ని, లైట్ కంటి మీద పడితే చూపుమన్నట్లు అనిపించే భావనని, విజన్లో బ్లర్నెస్ని, ఇవన్నీ ఫేస్ చేయటం కామన్ అయిపోయింది అనమాట. సో ఐ హెల్త్ గురించి కొంత మనం తెలుసుకోవాల్సిన అవసరం చాలా ఉందండి ప్రజెంట్ డేస్లో. సో అందుకే ఈ వీడియో మన కంటి ప్రొటెక్టింగ్ లేయర్, మన కంటిని ప్రొటెక్ట్ చేసేటువంటి ఒక లేయర్ ఉంటుందండి. దాన్నే మాక్యులర్ పిగ్మెంట్ అనేసి అంటాము. ఈ మాక్యులర్ పిగ్మెంట్లో నార్మల్గానే, న్యాచురల్గానే లూటిన్, జియాంతిన్ అనే యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇవేంటంటే మన కంటిని స్క్రీన్ లైట్స్ నుంచి కంటిని ప్రొటెక్ట్ చేయటంలోనూ బాగా సపోర్ట్ చేస్తాయి అనమాట. కానీ ఇవాళ ఉపయోగిస్తున్నటువంటి స్క్రీన్ లైట్ అతి సర్వత్రా వర్జేత్ అంటారు. అవసరం ఉన్నా లేకపోయినా స్క్రీన్ లైట్కి ఎక్స్పోజ్ అవుతూనే ఉంటున్నాము. పెద్దలేమో సర్వేంద్రియానాం నయనం ప్రధానం అనేసి అన్నారు. మరి ఈ తరుణంలో మన కంటిని మనం ఖచ్చితంగా కాపాడుకోవాలి. కాబట్టి సో ఈ లూటిన్, జియాంతిన్లు యాంటీ ఆక్సిడెంట్స్ మనకి ఎక్కువగా ఉన్నటువంటి ఫుడ్ సప్లిమెంట్ గురించి ముందు చెప్పుకుందాం. తర్వాత మనకి రెగ్యులర్గా ఏ ఫుడ్స్లో కూడా దొరుకుతుందో చెప్పుకుందామండి. ఓకే, సో మనకి హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్లో ఆక్యులర్ డిఫెన్స్ అనే సప్లిమెంట్ ఐ హెల్త్కి బాగా సపోర్ట్ ఇస్తుందండి. ఎందుకంటే దీనిలో మనకి లూటిన్, జియాంతిన్, విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ ఇ అండ్ జింక్ అండ్ కాపర్లు న్యూట్రియంట్స్ అన్ని కూడా మనకి ఇందులో బ్యాలెన్స్డ్గా ఉన్నాయి. సో మన ప్రొటెక్టింగ్ లేయర్కి సపోర్ట్ ఇస్తూ హెల్తీ విజన్ని మెయింటైన్ చేయడానికి బాగా హెల్ప్ చేస్తుంది. ఇదొక బ్యాలెన్స్డ్ న్యూట్రిషన్ సప్లిమెంట్గా సపోర్ట్ చేస్తుంది. సో అందుకు ప్రతి ఒక్కరూ కూడా ఈ సప్లిమెంట్ని అయితే మన డే టు డే యాక్టివిటీలో ఒకటి ఇంక్లూడ్ చేసుకోవాలి. రెండు కూడా ఆక్యులర్ డిఫెన్స్ అనండి. దీంట్లో 30 సప్లిమెంట్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా కంప్లీట్లీ ఫుడ్ సప్లిమెంట్స్. ఓకే, అండ్ ఫుడ్ సప్లిమెంట్తో పాటుగా మన రెగ్యులర్ యాక్టివిటీలో హ్యాబిట్స్గా ఐ కేర్ కోసం కొన్ని హ్యాబిట్స్ని అయితే ఇంక్లూడ్ చేసుకోవాలండి. ఎవ్రీ 30 మినిట్స్కి ఒక 20 సెకండ్స్ స్క్రీన్ లైట్ నుంచి బ్రేక్ తీసుకోవాలి. అండ్ వాటర్ని ఎక్కువగా బాడీకి ఇవ్వాలి, తాగాలి, వాటర్ తాగుతూ ఉండాలి తరచుగా. అండ్ మన ఫుడ్ ప్లేట్లో డెఫినెట్గా పాలకూర, మొక్కజొన్నలు, గుమ్మడికాయ, క్యారెట్ ఎప్పుడు ఉండేలాగా చూసుకుంటూ ఉండాలి. అదేవిధంగా నైట్ టైము లాంగ్ స్క్రీన్ యూసేజ్ని కాస్త తగ్గించాలి. నైట్ టైం స్లీప్ కూడా 7 అవర్స్ మినిమం ఉండేలాగా చూసుకోవాలి. దాంతోపాటు సప్లిమెంట్ కంపల్సరీ. ఈ సప్లిమెంట్స్ని యూజ్ చేసేటప్పుడు మాత్రం మీ లైఫ్ స్టైల్ని, వర్కింగ్ అవర్స్ని, మీ ఫుడ్ ప్యాటర్న్ని బేస్ చేసుకుని నేను మీకు సజెస్ట్ చేస్తానండి. దీనికోసం నాకు కాంటాక్ట్ చేయండి. నేను డెఫినెట్గా మీకు ఐ హెల్త్ గురించి సజెషన్స్ ప్రొవైడ్ చేస్తాను. హ్యాబిట్స్ వైజ్ కానివ్వండి, సప్లిమెంట్ వైజ్ కానివ్వండి, మీ ఫుడ్ ప్యాటర్న్ని బేస్ చేసుకుని, మీ లైఫ్ స్టైల్, మీ వర్కింగ్ అవర్స్ని బేస్ చేసుకుని పర్సనలైజ్ చేసి అయితే నేను ప్లాన్ని ప్రొవైడ్ చేస్తాను. అండ్ మీ పిల్లలు పై స్క్రీన్ లైట్ ఎక్స్పోజర్ కారణంగా, మీపై స్క్రీన్ లైట్ ఎక్స్పోజర్ కారణంగా కళ్ళల్లో
డ్రైనెస్ కానివ్వండి, ఐ టయర్డ్నెస్ కానివ్వండి అనిపిస్తుందా, ఐ హెల్త్ అని చెప్పి నాకు కాంటాక్ట్ చేశారు అంటే నేను డెఫినెట్గా మీ ఫ్యామిలీ ఐ హెల్త్కి సపోర్ట్ అయ్యే న్యూట్రిషనల్ సజెషన్స్ని అండ్ హ్యాబిచువల్ సజెషన్స్ని నేను మీకు డెఫినెట్గా ప్రొవైడ్ చేస్తానండి. సో ఈ వీడియో ప్రతి ఒక్కరం కూడా కంటి ఆరోగ్యం గురించి అవేర్నెస్ తీసుకోవాలండి. మినిమం అవేర్నెస్ అయినా ప్రతి ఒక్కరం తీసుకోవాలి. అది నేను ఈ వీడియోలో అందించాను. సో అందరికీ కూడా సర్వేంద్రియాణం నయనం ప్రధానం. మీరు ఈ వీడియో మీకు కంట పడింది అంటే డెఫినెట్గా విన్నారు పూర్తిగా అంటే షేర్ చేయటం మర్చిపోవద్దు. అండ్ ఇట్ ఈస్ ఐ హెల్త్ ఫ్రెండ్లీ కాన్సెప్ట్, ఐ హెల్త్ ఫ్రెండ్లీ న్యూట్రిషన్. సో వీడియోని లైక్ చేయండి అండ్ నేను మీ కోచ్ని డెఫినెట్గా కాంటాక్ట్ చేయొచ్చు. నేను మీ ఫ్యామిలీ అండ్ పిల్లలకి కంప్లీట్గా మీకు సపోర్ట్ అయ్యే న్యూట్రిషన్ని గైడెన్స్ని సజెస్ట్ చేస్తాను. అండ్ ఐస్కి సంబంధించినటువంటి యోగాని కూడా మీకు సజెస్ట్ చేస్తాను. ఓకే, దెన్ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. బై బై, టేక్ కేర్.